కాంగ్రెస్ లో చేరికల చిచ్చు ఓ రేంజ్ లో ఉంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య ఇప్పుడు ఇదే అంశం మాటా పెరగడానికి కారణమైంది. సై అంటే సై చూసుకుందామంటూ పరస్పరం సవాళ్లకు దిగారు. చివరికి మాటా పెరగడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. లోక్సభ ఎన్నికల వేళ ఈ గ్రూప్ వార్ క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రెడం భరత్ విషయంలో మంత్రి సురేఖకు ఎమ్మెల్యే రేవూరికి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఏం లేదన్న భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్న? రెడం భరత్ తోటి నాకు ప్రాబ్లం ఏరా? ఏం ప్రాబ్లం అన్న? ఇక నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో మాట్లాడతాను. పర్సనల్ గా కాదన్న, ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ ని. ఆయన కోపం కాదు అసలు, యాటిట్యూడ్ నాకు నచ్చగానే. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, సౌజన్యతో సహా వ్యతిరేకించారు వాళ్ళు. సౌజన్య సొక్కమా అన్న? సౌజన్య అన్న సొక్కమా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు. ఆవిడను ఎవరు దేకరన్న కొండమురళి పేరుతోటే ఆమె దేకుతాండ్రు. ఆమె ఇప్పుడు మేము ఉంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను. మాకు ఈ భరత్ అనేటోన్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము, మేము తీసుకున్న క్యాండిడేట్ను మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మా వాళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు. ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా, అది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు, ఎమ్మెల్యేగా అనుకుంటారు. ధమ్కి కాదన్నా, మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు. ధమ్కి కాదన్నా, ఉన్నమాట చెప్తున్నా. మీరు భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్నా. వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు దొంగ. వీనికి కూడా ఇచ్చిండ్రు ఇవాళ. మినిస్టర్ గారు ఒక్క సెకండ్ దయచేసి నా మాటేనండి. నేను ఫోన్ పెట్టేయడం అనేది నాకు సంస్కారం అనిపిస్తలేదు, బాగా అనిపిస్తలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పిన నేను విన్నాను. మీరు ఏం చేయదలుచుకున్నా నేనేం అడ్డుపడటం కూడా కాదు. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదొక్కటి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు?